థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మా సుమా గారికి అందరి తరపున ఒకసారి ఇండస్ట్రీ అందరూ ఏకమై ఒక పెద్ద ఫెలిసిటేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడే వద్దు సార్, ఇప్పుడే వద్దు, ఇంకొక 20 ఏళ్ల తర్వాత చేద్దాం సార్ ఆ ఫంక్షన్. ఓకే, సో అలాగే ఈ సినిమాలో ఇంకా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందాకే మనకి రవి గారు కూడా మాట్లాడారు వాళ్ళ గురించి. కన్నాని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో హను రెడ్డి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ రవితేజ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రవితేజ దుగ్గిరాల టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఈ సినిమాలో ఎవరిని ప్రేమిస్తుంది ఈ అమ్మాయి అనేది చాలా ట్రైలర్లోనూ టీజర్లోనూ అంతు చిక్కలేదు. 20వ తారీఖున చూడాల్సిందే. మా ఫణి గారు అలా పెట్టారనమాట కొంచెం. ఎస్ ఫస్ట్ ఎస్ కన్నా మా దగ్గర 3 మైక్లే ఉన్నాయి. నువ్వు మాట్లాడు. యా హలో. మరీ వెనక్కి వెళ్ళకండి, స్కానర్లు ఉన్నాయి, మీ బాడీ స్కానింగ్ అయిపోద్ది. కొంచెం ముందర ఉండండి. యా హాయ్ బంగారాలు, మంచిగా ఉన్నారా? బంగారాలా? ఐ కాల్ దెమ్ బంగారాలు. రేటు కూడా బాగా పెరిగింది బంగారానికి. సో యా సో నర్వస్ ఫీల్ అవుతున్నాను. యా నాలాంటి అందమైన అమ్మాయి స్టేజ్ మీద ఉంటే అలాగే నర్వస్ ఫీల్ అవుతారు. దట్స్ ఓకే, మీరు బంగారాలతో మాట్లాడండి. సో నేను ఈ ఫిలింలో కార్తిక్ అనే రోల్ చేస్తున్నాను అనమాట, విచ్ ఇస్ అ వెరీ రిలేటబుల్ రోల్ ఇన్ మై ఒపీనియన్ టు ఎవ్రీ మిడిల్ క్లాస్ ఆర్టిస్ట్ అవుట్ దేర్, అండ్ ఇట్స్ వెరీ పర్సనల్ టు మీ ఈ రోల్. ఎంత పర్సనల్ అంటే నేను ఆడిషన్ ఇచ్చేటప్పుడు నాకు ఒక మోనోలాగ్ ఇచ్చారనమాట. ఆ మోనోలాగ్ చదువుతున్నప్పుడే ఐ నాట్ బీన్ ఎగ్జాజరేటింగ్, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అంటే అది ఎట్లా అనిపించిందంటే, నేను ఒకవేళ ఒక రచయితను అయి ఉంటే నా లైఫ్లో నేను చూసిన సందర్భాలన్నీ ఒక డైలాగ్ రూపంలో రాయగలిగితే అచ్చం అట్లే ఉంటుందేమో, అంత బాగుండే అనమాట. సో ఆ మూమెంట్ నేను డిసైడ్ అయ్యాను, ఎట్లయినా సరే కార్తిక్ రోల్ నేను చేయాల్సిందే. ఈ ఆడిషన్ నేను క్రాక్ చేయకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ మీ వాంటింగ్ టు బికమ్ అన్ యాక్టర్ అనుకున్నా. అండ్ యా లక్కీలీ ఐ క్రాక్ ద ఆడిషన్, అందుకే ఇక్కడ ఉన్నాను. సో అంత మంచి రోల్ని నేను చేయగలను అని నమ్మి నాకు ఇచ్చినందుకు ఫనీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఫస్ట్ నుంచి అంటే ఎట్లా థ్యాంక్ యూ చెప్పాలి నాకు అర్థం కాలేదు. మాటలతో చెప్పినా సరిపోదు, ఎట్లా థ్యాంక్ చేయాలో అర్థం కాలేదు. నా పర్ఫార్మెన్స్ థ్యాంక్స్ చేద్దాం అనుకున్నా. ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ నెక్స్ట్ మా విశ్వ అన్న. యాక్టర్స్ ఎంత పర్ఫామ్ చేసినా కూడా అది క్యాప్చర్ చేయకపోతే దానికి అర్థం ఉండదండి. మా విశ్వ అన్ననేమో క్యాప్చర్ చేయడమే కాదు, అందంగా క్యాప్చర్ చేస్తాడు అనమాట. లైక్ ఎవ్రీ ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లెక్క ఉంటుంది. చాలా థ్యాంక్స్ అన్న, మమ్మల్ని అంతా మంచిగా చూపించినందుకు. నాట్ జస్ట్ విశ్వ అన్న, టీం మొత్తం, మన మందీప్ బ్రో, రంజిత్ బ్రో, మధు బ్రో, అందరికీ థ్యాంక్ యూ. అండ్ నాకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మైత్రి వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే నాలాంటి ఒక డెబ్యూటెంట్కి అంటే చాలా కంఫర్టబుల్గా చూసుకున్నాను నన్ను, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అవ్వకుండా చాలా బాగా చూసుకున్నారు. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ నేను హేషమ్ అన్నకి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట, హృదయం అప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్. మాకు షూట్ అయిపోగానే హేషమ్ మ్యూజిక్ కొడుతున్నాను తెలవంగానే అసలు పిచ్చోండి అయిపోయినా నేను. అంటే నేను ఆయన ఫ్యాన్ని, ఆయన నేను చేసే సినిమాకి మ్యూజిక్ కొడుతున్నాడు. అండ్ ఒక రకంగా కొంచెం రిలీఫ్ కూడా అనిపించింది. అంటే ఇప్పుడు సీన్కి ఒక 70-80% నేను చేసినా కూడా హేషమ్ అన్న మ్యూజిక్తో అది 100% అయిపోతుంది. సో నేను యాక్టింగ్ పరంగా సేఫ్ అయిపోతా అనిపించింది నాకు. సో యా, అండ్ కమింగ్ టు మై కో యాక్టర్స్, అసలు ఇది ఫెంటాస్టిక్ టీమ్ అండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరూ ఎంత సీరియస్ యాక్టర్స్ అంటే
వెరీ సీరియస్ యాక్టర్స్. యా, నువ్వు గ్యాప్ ఇస్తే నేను ఫిల్ చేస్తూ ఉంటా. అట్లా కాదంటే ఒక హెల్తీ కాంపిటీషన్ అనమాట. ఇప్పుడు యాక్టర్స్కి ఎట్లుంటుందంటే సీన్ చేస్తున్నప్పుడు బౌన్స్ బ్యాక్ ఎనర్జీ వస్తే సీన్ ఇంకా చాలా బాగా అవుతుంది. అంటే నేను ఎనర్జీ ఇవ్వడము, అవతల వాళ్ళు ఇవ్వడము, మళ్ళీ నేను ఇవ్వడము, అట్లా బౌన్స్ బ్యాక్ ఎనర్జీ ప్రతి ఒక్క యాక్టర్తో ఉండే అనమాట. అండ్ అసలు అనంతిక అయితే ఇచ్చి పడేసింది. మీకు కూడా మైక్ కావాలా? అసలు తను అంటే షీ సచ్ ఎ హార్డ్ వర్క్. బీయింగ్ ఎ మలయాళీ నాకు అట్లా కాదండి, అంటే ఏ సీన్లో కూడా ఐ డోంట్ రిమెంబర్ షీ ఫంబ్లింగ్ ద డైలాగ్, తెలుగు డైలాగ్ అంత ప్రాపర్గా. అంటే చాలా కష్టపడ్డది ఫిల్మ్ కోసం. హర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ లైక్ టూ గుడ్. మీరు ఆల్రెడీ టీజర్ ట్రైలర్లో చూసిర్రు. అండ్ ఇంకా చాలా ఉంది సినిమాలో. యుల్ లవ్ హర్, దట్స్ తో గివెన్. అండ్ మా హను, హీస్ మై ఫ్రెండ్. అండ్ ఐఎమ్ అ ఫ్యాన్ ఫస్ట్ అండ్ ఫ్రెండ్ నెక్స్ట్ వీడికి. ఐ లవ్ దిస్ గై, హీస్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్. అండ్ నా ఫస్ట్ ఫిలిం నా ఫ్రెండ్తో చేయడం అనేది అది ఇట్స్ సచ్ ఎ గుడ్ ఫీలింగ్. చాలా బాగా అనిపించింది. సో యా, ఫస్ట్ టైం అండి, కొంచెం కరుణ చూపించండి. కరుణరసం వద్దు, మాకు రౌద్రరసమే కావాలి. అంటే ఇట్స్ సచ్ ఎ గుడ్ ఫీలింగ్. నీ ఫ్రెండ్తో నీ ఫస్ట్ సినిమా యాజ్ డెబ్యూటెంట్ రావడం బాగా అనిపించింది. అండ్ రవి అన్న, ఈయన అసలు వేరే లెవెల్ మెథడ్ యాక్టర్. ఈయన సెట్స్లో అసలు చిల్ అవ్వడం చూడలే ఈ మనిషిని. ఎప్పుడు అంటే ఆయన నడుస్తుంటే, మాట్లాడుతుంటే, తింటుంటే కూడా అరే సంజయ్ లెక్క ఉన్నాడు రా ఆయన, రవి లెక్క లేడు అని అనిపించేది అనమాట. ఆల్వేస్ సీరియస్, ఆల్వేస్ ప్రాక్టీసింగ్ ద డైలాగ్స్. సో మా ఇద్దరికి ఎక్కువ సీన్స్ లేవు, బట్ ఐ నో హిస్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్. సో యా, సుమయ తను చాలా బాగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. లైక్ మీరు టీజర్ ట్రైలర్లో ఆల్రెడీ చూసినారు, ఇంకా ఫిల్మ్స్లో చూడబోతున్నారు. సచ్ ఎ గుడ్ జాబ్. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా అరవింద్ అన్న, షర్మిల, అలేఖ్య అండ్ ఆల్, యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ ఎవ్రీ అదర్ యాక్టర్, సంజన, సారీ మర్చిపోయాను, మై అనిత, సారీ. సో ఈవెన్ షీ డిడ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. మీరు ఎల్లుండి చూడబోతున్నారు ఫిలింలో. ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. చాలు, ఇది చాలు. థ్యాంక్ యూ. I'll end it with a dialogue. Not dialogue. Okay. To my బంగారాలు, అంటే మీరు చూపించే ప్రేమకి, అభిమానానికి నాకు ఎట్లా రుణం తీర్చుకోవాలో తెలియదు. ట్రై చేస్తా. ఇట్లాంటి ఫిలిమ్స్ ఇంకొన్ని తీసి మీ రుణం తీర్చుకుందాం అనుకుంటున్నా. దట్ ఈస్ హౌ ఐ వాంట్ టు. అండ్ నాని అన్న అన్నట్టు ఇటుక పేరు మీకు అది తెలుసు కదా. నాని అన్న అన్నాడు కదా, ఇప్పుడు ఇటుక పేర్చేదే తెలుస్తుంది, తర్వాత గోడ తెలుస్తుంది అని. సో దిస్ ఫిలిం ఈజ్ మై ఫస్ట్ బ్రిక్ అనమాట. ఐఎమ్ గోనా బిల్డ్ అ వాల్ అండ్ అ హౌస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నువ్వు బిల్డ్ చేసేటువంటి ప్రతి వాల్ బ్రిక్స్ దగ్గర నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హను, వాట్ అబౌట్ యూ? అందరికి నమస్కారం అండి. నా పేరు హనురెడ్డి. నేను ఈ సినిమాలో వరుణ్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. నాకు ఇప్పటికీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. ఐఎమ్ హియర్. అంటే నేను చిన్నప్పుడు ఐ యూస్ టు వాచ్ ఈ టాబ్లాయిడ్స్లో న్యూస్ వచ్చేవి, లైక్ వైఆర్ఎఫ్ ఇస్ లాంచింగ్ సో అండ్ సో యాక్టర్ ఆర్ దేర్ వెల్కమింగ్ న్యూ కమర్స్. అండ్ నౌ దెర్ ఇస్ మైత్రి మూవీ మేకర్స్. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూస్తున్నాను. రంగస్థలం, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, దీస్ ఆర్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అండ్ నౌ ఐమ్ ఆన్ వన్ ఆఫ్ దేర్ పోస్టర్స్. సో ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. ఫనీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ.
నేను నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం ఐ వెంట్ టు ద ఆఫీస్ యాజ్ అ ఫ్యాన్ బాయ్. ఐ వాజ్ అ హ్యూజ్ మధురం ఫ్యాన్ బాయ్. నేను అనుకున్నాను అన్నతో మాట్లాడాలంటే. అండ్ వీ హ్యాడ్ లైక్ బ్యూటిఫుల్ 4-hour కాన్వర్జేషన్. స్క్రిప్ట్ చదివాను నేను. వీ డిస్కస్డ్. ఇట్ వాజ్ బ్యూటిఫుల్. నేను ఏం చెప్పానంటే అన్న ఆస్క్ మీ లైక్ యూఆర్ ఓకే విత్ డూయింగ్ దిస్. ఐ టోల్డ్ హిమ్ మీరు నాకు ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను, బికాస్ దాట్స్ హౌ గుడ్ ద స్క్రిప్ట్ ఇస్. అండ్ యా ఏమైంది? చాలా కొంచెం బట్ యా అంటే నేను యాక్చువల్లీ ప్రిపేర్ ఏం అవ్వలేదు స్పీచ్, బికాజ్ ఆల్ ఐ హ్యావ్ ఇస్ గ్రాటిట్యూడ్ ఇన్ మై హార్ట్ టువర్డ్స్ ఆల్ దీస్ పీపుల్. విశ్వ అన్న, మీరు నాతో చాలా పేషెంట్గా ఉన్నారు సెట్లో. నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు నాకు అప్పుడు కూడా తెలియలేదు, నేను చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. బట్ మీరు చాలా పేషెంట్గా, యువర్ సో పేషెంట్. నాకు ఒక్కసారి కూడా తెలియలేదు మీకు కోపం వచ్చిందని, ఆర్ ఐ వాజ్ నాట్. నాకు వేరే వాళ్ళు చెప్తే ఐ వాజ్ లైక్ ఓకే, సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ బికాజ్ యూ మేడ్ ఇట్ సో ఈజీ ఫర్ మీ. అండ్ నేను చాలా ఫ్రెండ్స్లో నాకు చాలామంది, మా డాడీ వచ్చి నువ్వు ఇంత అందంగా ఉండవు కదరా అన్నట్టు చూస్తున్నారు నన్ను. మా డాడీ నమ్మట్లేదు నేను అంత అందంగా ఉంటానంటే. సో యా. అండ్ హేషామ్ గారు, ద మ్యూజిక్, నాకు ఎవరి గురించి చెప్పాలో అర్థం కావట్లేదు, బికాజ్ ఎవ్రీబడి ఈజ్ సో. The 5 ADs, all of them, Lalit, Pravarsh, Ramesh, Bala. It's just a very special day. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే నేను ఏదో ఇందులో ఉన్నాను కాబట్టి చెప్పట్లేదు. ఇట్ ఈస్ హ్యాండ్స్ డౌన్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ ఐ హెవ్ రెడ్. నేను చదివినవి మేబీ 30 స్క్రిప్ట్లు అయి ఉంటాయి ఇన్ దిస్ ఇండస్ట్రీ నేను ఉన్నంత టైంలో, కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ ఐ హెవ్ రెడ్. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ a collective theatrical experience. And I think everybody, like ఈ రోజుల్లో నేను చూస్తున్నాను మామూలుగా మంచి సినిమాలు వచ్చినా చాలామంది ఓటీటీలో చూద్దాంలే అనే స్పేస్లో ఉంటారు. కానీ నా దృష్టిలో కొన్ని సినిమాలు అనేవి మనం ఎప్పుడు థియేటర్లోనే చూడాలి. ఇప్పుడు ఒక పుష్ప 2 ఇవన్నీ మనం ఓటీటీలో చూడొచ్చు, బట్ వెన్ యూఆర్ ఇన్ ద థియేటర్ యూ హ్యావ్ అ కలెక్టివ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. నాకు ఇప్పటికీ గుర్తు, చిన్నప్పుడు ఐ యూస్ టు ఒక సినిమా చూశాను, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని. అందులో ఫస్ట్లో శ్రీకాంత్ అడ్డాల గారు ఒక కార్డ్ వేస్తారు, ఈ సినిమా చూసినంత వరకు ఈ 2-3 గంటలు మీరు ఒక కుటుంబంలా చూడండి. నాకు జస్ట్ స్టేడ్ విత్ మీ, ఎందుకంటే ఐ ఫీల్ లైక్ ఓన్లీ థియేటర్స్ కెన్ గివ్ యూ దట్ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ ఫీల్ లైక్ 8 వసంతాలు వాజ్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎనీ డైలాగ్ దట్ యూ వాంట్ టు సే? నో. ఓకే, సక్సెస్లో మాట్లాడదాం. ఓకే ఓకే రవితేజ. థ్యాంక్ యూ మేడం. సభకు నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన సినిమా పెద్దలందరికీ నమస్కారం. మా మీడియా మిత్రులకి, పాత్రికేయులకి కూడా నమస్కారం. చాలా విషయాలు చెప్పాలి, చాలా మాట్లాడాలి, ఎందుకంటే నా మొదటి సినిమా, నా లైఫ్లో మొదటి ఈవెంట్. అయితే ముందుగా రూట్స్ నుంచి మొదలు పెట్టాలి. మా గ్రాండ్ ఫాదర్ శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు గారు తెలుగు నాటక రంగంలో ఒక దిగ్గజం అండి. ఆయన ఎన్నో అవార్డ్స్, ఎన్నో నంది అవార్డ్స్, ఎన్టీఆర్ స్టేట్ అవార్డ్స్ తీసుకున్నారు. ఆయన ఇవాళ మన మధ్య లేరు. ఈ సినిమా మేకింగ్ అప్పుడే కాలం చేశారు. ఆయన కనుక ఇవాళ ఉండుంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. సో నా తరఫు నుంచి ఈ సినిమా కానీ, ఈ పర్ఫార్మెన్స్ కానీ తాతగారు మీకే అంకితం. నెక్స్ట్, మా పేరెంట్స్, ముఖ్యంగా మా నాన్నగారు డాక్టర్ డిజిపి శాస్త్రి, ఒక ఫేమస్ డర్మటాలజిస్ట్ అండి. ఆయన ఎప్పుడూ మెడికల్ ప్రొఫెషన్ని, డాక్టర్ అనే ఒక వృత్తిని సేవా దృక్పథంలోనే చూశారు, కమర్షియల్గా ఎప్పుడు చూడలేదు. నేను చిన్నప్పుడు ఎప్పుడు అనుకుంటుండేవాడిని, మా నాన్న కూడా కమర్షియల్గా ఉంటే నేను రిచ్ కిడ్ అయిపోయేవాడిని, నేను కూడా జూబ్లీస్లో ఉండేవాడిని, నాకంతా ఈజీ లైఫ్ ఉండేదని. కానీ నాన్న, ఒక్కసారి సభాముఖంగా నీకు చెప్పేది ఏంటంటే, నువ్వు ఏ దారి ఎంచుకున్నావు అదే కరెక్టు. నువ్వు చాలామందికి చేస్తున్న సేవ వల్లే నాకు ఇవాళ ఇంత పెద్ద అవకాశం వచ్చింది. థ్యాంక్స్ డాడ్, యు ఆర్ ఆల్వేస్ మై సూపర్ హీరో, ఆల్వేస్. అండ్ థ్యాంక్ యూ మామ్. ఇకపోతే నా ఫ్రెండ్స్ కళ్యాణ్ చక్రవర్తి, శ్రవణ్ కమటాల, బంటి, నితిన్ వర్మ, మంగల్, ఇంకా చాలామంది, అభినయ్, ఇంకా చాలామంది గత 12 ఏళ్ళుగా ప్రతి క్షణం నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అలాంటి ఫ్రెండ్స్ ఉండడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా ఆల్మా మ్యాటర్కి కూడా ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకోవాలండి. బిట్స్ పిలాని, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ నాకు ఒక ఐడెంటిటీ ఉందంటే, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉందంటే, ఒక పర్సనాలిటీ ఉందంటే అది కేవలం ఆ కాలేజ్ వల్లే. థ్యాంక్ యూ బిట్స్ పిలాని, థ్యాంక్ యూ ఆల్ ద బిట్సియన్స్. అండ్ ఫైనలీ ఒక్క ముఖ్య చెప్తాను, సూపర్ స్టార్ మహేష్ బాబు, మహేష్ అన్న, యు ఆర్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ఎగ్జిస్టింగ్. నా మైత్రి గురించి చెప్పాలండి. రవిశంకర్ గారు, నవీన్ గారు ఇందాక చాలా పెద్ద ఏవి వేశారు, మీ గురించి చెప్పేంత పెద్దవాడిని కాదు. లేకపోతే 2 విషయాలు చెప్పాలండి. చిన్నప్పటి నుంచి చాలా ఇంటర్వ్యూస్ చూశాను, చాలా యాక్టర్స్ ఇంటర్వ్యూస్ చూశాను. అందరూ చెప్తూ ఉంటారు, మాకు మొదటి సినిమాలో చాలా అవమానాలు జరిగాయి, చాలా ఇన్సల్ట్స్ జరిగాయి, మమ్మల్ని 2 మాటలు అన్నారు, మేము ఆ రోజు డిసైడ్ అయ్యాము ఎలా అన్నా పెద్ద యాక్టర్ అవ్వాలని. సో స్వతహాగా నేను కూడా